వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలపై ప్రభాకర్ రావును సిట్ బృందం ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న కీలక వ్యక్తి ఎవరు, ఎవరి ఆదేశాలతో చేశారు లాంటి కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. తమ దగ్గర ఉన్న ఆధారాలు ప్రభాకర్ రావు ముందుంచి పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది సిట్ బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారణ జరిపింది. తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఉపయోగించిన 2 ఫోన్లు తీసుకురావాలని ఆదేశించింది సిట్. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని సూచించింది. ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్బుక్ తీసుకురావాలని ఆదేశించారు అధికారులు. 7 గంటలకు పైగా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ల ధ్వంసంతో పాటు డేటా మాయంపై విచారణ చేశారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు సిట్ అధికారులు. ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని పోలీసులు ప్రభాకర్ రావుకు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్ట్ను రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్స్తో ఆదివారం రాత్రి 8:20 సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీస్ విచారణకు హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు.